నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్ నేను కృష్ణకుమారి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ సింహాచలం రాజగోపురం ఉత్తర ద్వారం దగ్గర శాశ్వత షెడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ శాశ్వత షెడ్డు నిర్మాణానికి 3 కోట్ల విరాళం ఇచ్చేందుకు ముందుకు దాతలు రావడం అభినందనీయమని ప్రశంస కంబోడియాలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా భారత్కి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరిన సిఐటియు నేతలు కార్మికులను మోసం చేసి కంబోడియా తీసుకెళ్లిన ఏజెంట్ మురళీరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ బీచ్ రోడ్ లో పలు సేవా కార్యక్రమాల నడుమ ఘనంగా జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని వాకర్స్ కి డ్రై ఫ్రూట్స్ మొలకలు ఉచితంగా పంపిణీ చేసిన నాయకులు దక్షిణ నియోజకవర్గం జనసేన కార్యాలయంలో వీర మహిళల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ కి రాఖీలు కట్టి స్వీట్స్ తినిపించిన మహిళామణులు సింహాద్రి అప్పన్న తిరునామాలపై జిఆర్టీ వ్యాపార ప్రకటన తీవ్ర ఆక్షేపణీయమని తక్షణమే తొలగించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దేవస్థానం అధికారులను ఆదేశించారు. సింహాచలం కొండపైన రాజగోపురం ఉత్తర ద్వారం దగ్గర శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం 3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న శాశ్వత షెడ్డుకు ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొండపైన స్వామివారు తప్ప ఇంకెవరూ కనిపించకూడదని పేర్కొన్నారు. స్వామిపై భక్తితో విరాళాలిచ్చే దేవాలయ అభివృద్ధికి ముందుకు వచ్చే దాతల వివరాలు గోప్యంగా ఉంచాలని సూచించారు. స్వామివారి కళ్యాణోత్సవాలు ఇతర ఉత్సవాల నిర్వహణకు తాత్కాలిక షెడ్డు నిర్మాణానికి ఏటా అధికారులు ప్రయాస పడుతున్నారని శాశ్వత షెడ్డును నిర్మించాలన్న శ్రీ చైతన్య కాలేజీలో ఆలోచనను గంటా అభినందించారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న సింహాచలం ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. వైకుంఠవాసుల మెట్ట, శ్రీకృష్ణ దేవరాయల విజయస్తూపం వంటి చారిత్రక ప్రదేశాలకు విశేష ప్రాచుర్యం కల్పించాలని చెప్పారు. తిరుపతి, శ్రీశైలం మాదిరిగా స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కుటుంబంతో కొండపై ఒక రోజు ఉండి వెళ్లేలా సందర్శనీయ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. దీనికోసం కొత్తగా కాటేజీలు, గెస్ట్ హౌస్లు నిర్మించాలని, సింహాచలం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత మైనార్టీల ద్రోహి అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. దళితులంటే ఆ పార్టీ అధినేత జగన్ కు, పార్టీ నేతలకు చిన్నచూపని ధ్వజమెత్తారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత సమాజానికి జగన్తో పాటు వైసీపీ నేతలందరూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులంటే ఎంత చిన్నచూపు, తిరుపతి ఘటనే ఉదాహరణని అన్నారు. మాజీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి, ప్రధాన అనుచరులైన అనిల్ రెడ్డి, దినేష్ రెడ్డిలు అప్పు తీర్చలేదని పవన్ విచక్షణారహితంగా కొట్టడంపై మండిపడ్డారు. పవన్ ని కిడ్నాప్ చేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి బ్యాచ్ ని పోలీసులు కొట్టారని పరామర్శకు వెళ్లిన జగన్ పవన్ ఘటనపై ఎందుకు స్పందించలేదని నజీర్ ప్రశ్నించారు. జగన్ రెడ్డి ద్వంద్వ వైఖరిని ఖండించారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు బి గోవింద్, పొడుగు కుమార్, జయరాజ్, కీర్తి ప్రసాద్ పాల్గొన్నారు. దళితుల ద్రోహి వైసీపీ పార్టీ, దళితుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి, దళితుల ద్రోహి భువన కరుణాకర్ రెడ్డి. ఈ మాట మేము ఎందుకు అంటున్నామంటే గడిచిన 3 రోజుల క్రితం దళిత యువకుడు మా సోదరుడు పవన్ ని ఏ విధంగా భువన కరుణాకర్ రెడ్డి, భూమన్న అభినయ రెడ్డి, కరుణాకర్ రెడ్డి తనయుడు, వాళ్ళ ప్రధాన అనుచరులైన అనిల్ రెడ్డి, దినేష్ రెడ్డి, పవన్ అనే దళిత యువకుడు వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడని, అప్పు తీర్చలేదని అతన్ని కిడ్నాప్ చేసి 2 రోజులు నిర్బంధించి ఇంతంత లావు కర్రలతో, అలాగే పోలీసులు వాడే ఫైబర్ స్టిక్స్తో అమానుషంగా గొడ్డును బాదినట్టు బాది అది కొట్టడంతో పాటు దాన్ని నిర్భయంగా నిస్సిగ్గుగా వీడియో చిత్రీకరించి ఆ వీడియోని పవన్ వాళ్ళ నాన్నకి పంపించి మీ అబ్బాయిని చంపేస్తాం, మా డబ్బులు తెచ్చిపోతాయని వాళ్ళ నాన్నని బెదిరించి ఆ కుటుంబాన్ని హింసిస్తే నేటికి 4 రోజులు జగన్మోహన్ రెడ్డి కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, భూమన అభినయ రెడ్డి కానీ వాళ్ళ అనుచరులు చేసిన తప్పుకి, వైసీపీ నాయకులు చేసిన తప్పుకి, వైసీపీ పేరు చెప్పుకొని రౌడీజం చేస్తున్న ఇలాంటి యాదవుల్ని పార్టీల నుంచి తీసేస్తున్నామనో, మాకు సంబంధం లేదనో,
లేకపోతే మేము వాళ్ళని శిక్షిస్తామని ఒక మాట కూడా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఏ విధంగా దళితుల మీద కపట ప్రేమ చూపెడుతున్నారనేది ఇది నిదర్శనం. బీచ్ రోడ్లోని నిర్వహించిన యువత ట్రాన్స్జెండర్స్తో 5K రన్ విజయవంతంగా జరిగింది. ప్రజల్లో లెప్రసీ ఎయిడ్స్ నివారణపై అవగాహన పెంపొందించేందుకు రన్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్లో భాగంగా 5K రన్ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ రన్కు నగరవాసుల నుండి విశేష స్పందన లభించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు తరచూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తమ శాఖ మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు నిరంతరం పనిచేస్తుందని చెప్పారు. లెప్రసీ, HIV వ్యాధుల గురించి భయపడవలసిన అవసరం లేదని, నేడు ఆ నివారణకు మందులు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సోదరి సోదర భావానికి రాఖీ పండుగ ప్రత్యేక అని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. సీతంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ప్రజలు, వీర మహిళలు ఎమ్మెల్యే వంశకృష్ణకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతి అని చెప్పారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఆదుకునేందుకు తాను ఎప్పుడు ముందుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ మహిళలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపి చీరలను పంపిణీ చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చూపిన బాటలోనే నడుస్తూ మహిళలకు తన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ చీఫ్ లోకేష్ గారికి రాఖీ శుభాకాంక్షలు. విశాఖపట్నం ప్రజలకు, ముఖ్యంగా నా సౌత్ నియోజక ప్రజలందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా మీడియా సోదరులకు, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా రాఖీ శుభాకాంక్షలు. ఈరోజు చాలామంది సోదరీమణులు వచ్చి ఆశీర్వదించి రాఖీలు వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, దీర్ఘ సుమలింగ భావగా నిండు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే ఈరోజు చాలామంది వితంతు మహిళలు 150 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వీట్ ప్యాకెట్, ఒక శారీ ఇవ్వడం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ ఉండండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ పార్టీ ఆఫీసులో విశాఖపట్నంలో వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సుఖతంతో ఉండాలని, వాళ్ళు కూడా భర్తలు లేని లోటు కనిపించకుండా హ్యాపీగా ఉండే విధంగా వాళ్ళని ఉంచాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు బీచ్ రోడ్లో నిర్వహించారు. బీచ్ వాకర్స్కు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఆరోగ్య భద్రత సూచనలు, ఫ్రీ మెడికల్ టెస్టులు, అంబలి, డ్రై ఫ్రూట్స్, మొలకలు మొదలగునవి ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్ర ఓబీసీ నాయకులు ఆధ్వర్యంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ముందుగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షులు పరశురామరాజు, టీడీపీ నేత బైరెడ్డి పోతనరెడ్డి, కూటమి నాయకులు, బీజేపీ జన అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీజేపీ నేత మాధవ్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల నేతలు ఆనందం వ్యక్తం చేశారు. పివిఎన్ మాధవ్ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని వక్తలు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిది జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేశారు. వాసు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వాసు, శ్యామల గారు అండ్ శ్రీనివాస్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ పొద్దున్నే వచ్చే వాకర్స్ అందరికి కూడా మంచి పౌష్టిక విలువలు కలిగిన రాగి జావా, అలాగే ఎగ్స్, అలాగే మొలకెత్తిన విత్తనాలు, డ్రై ఫ్రూట్ లడ్డు ఇటువంటివన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కేక్ కూడా కట్ చేశారు. చిన్నపిల్లలు, అలాగే టీడీపీ నాయకులు పోతన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆయనకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అన్నీ ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాం. ఆయన ఇంకా మంచి ఉన్నత పదవులకు చేరాలని చెప్పి మేము భగవంతుని కోరుకుంటున్నాం. జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మన మాధవ్ గారు పుట్టినరోజు సందర్భం పురస్కరించుకొని ఈవేళ ఈ బీచ్ రోడ్లో వాకర్స్ అందరికీ కూడా ఒక పౌష్టికాహారం మీద కానీ, అలాగే ఆరోగ్యాల మీద నిపుణుల గురించి కానీ మనకి ఏదైతే కావాలో వాళ్ళ తాలూకా శరీర పౌష్టికానికి ఆ సలహాలు ఇవ్వడానికి డాక్టర్లు, అలాగే ఏదైతే ప్రోటీన్ ఫుడ్ అన్నది మొలకల్లో
అలాగే రాగి జావా, అలాగే బాయిల్డ్ ఎగ్స్ అవన్నీ తింటే ఆరోగ్యాన్ని బాగుంటుందని ఆయన కూడా ఇక్కడ ఉచితంగా ఈవేళ అందరికీ వాకర్స్కి పంచడం జరిగింది. ఈ శుభ సందర్భంగా మాధవ్ గారు ఈరోజు అన్నమయ్య జిల్లాలోని నేషనల్ పార్టీ ప్రతి జిల్లాకి తిరిగి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఇక్కడ మన రాష్ట్ర అధ్యక్షులు పరశురామరాజు గారి ఆధ్వర్యంలో, అలాగే ఓబీసీ నాయకులు పల్లి శ్రీనివాస్ నాయుడు, అలాగే పార్టీలతో సంబంధం లేకుండా కూటమి అభ్యర్థులు అందరూ కూడా వాకర్స్ ఉదయం మార్నింగ్ వచ్చి అందరూ కూడా సేవించి చాలా చక్కని కార్యక్రమం అని చెప్పి అందరూ కూడా కొనియాడారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ మాధవ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విశాఖ బీచ్ దగ్గర అన్నమయ్య విగ్రహం దగ్గర మరి మిత్రులు పల్లి శ్రీనివాస నాయుడు గారు, అలాగే వాసు గారు, నగర పార్టీ అధ్యక్షులు రాజుగారి నేతృత్వంలో ఎంతో ప్రాచీన చరిత్ర గల బౌద్ధ తొట్లకొండను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 314 సర్వే నెంబర్ స్థలంపై హైకోర్టు స్టేటస్ కో విధించిందన్నారు. కొంతమంది కోర్టు స్టేటస్ కోను ధిక్కరించి అక్రమ నిర్మాణాలు, భూదందాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎంతో ప్రాచీన బౌద్ధ చరిత్ర గల తొట్లకొండను కొందరు నాశనం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ రంగ ప్రవేశం చేసి తొట్లకొండపై అక్రమంగా సాగిస్తున్న నిర్మాణాలను నిలుపు చేయాలన్నారు. భూదందాకు పాల్పడుతూ అక్రమ నిర్మాణాలు సాగిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ప్రాచీనమైన తొట్లకొండ మీద కబ్జాదారులు కబ్జా చేస్తూ ఉంటే జిల్లా యంత్రాంగం పట్టించుకోవట్లేదు. ఇది మా నిరసన. ఎందుకు ఈ నిరసన చేస్తున్నామంటే ఈ భారతదేశం ప్రపంచ దేశంలో చాలా గొప్ప దేశం, అందులో బౌద్ధ ధర్మం మరి ఇంకా గొప్పది. అలాంటిది ఆంధ్ర రాష్ట్రం అంటే ప్రాచీన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, అందులో విశాఖపట్నం మరీ ప్రాచీనమైనది. అలాంటి ప్రాచీన ప్రాంతంలో 2000 సంవత్సరాల పూర్వం నిర్మితమైనటువంటి బౌద్ధ క్షేత్రం ఈరోజు కబ్జాదారుల గుప్పిట్లో పోతూ ఉంది. దాన్ని ఆపడానికి గత ప్రభుత్వాలతో బౌద్ధ సంఘాలు, ప్రజా సంఘాలు, విశాఖపట్నం ప్రజలందరూ కూడా పోరాటం చేశాం. అదేవిధంగా 2 కేసులు కూడా కోర్టులో ఉన్నాయి. ఏ రకమైన కన్స్ట్రక్షన్ జరగకూడదు, అక్కడ నిర్మాణం జరగకూడదని. కానీ ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఏం జరుగుతుందో రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవట్లేదు, విఆర్డిఎంఏ కూడా పట్టించుకోవట్లేదు, కేవలం వ్యాపారం చేస్తూ ఉంది. తొట్లకొండ విషయమై చానాళ్ళుగా ఇది నలుగుతోంది, గొడవ జరుగుతూ ఉన్నది. ఇది ప్రభుత్వం చేత దురాక్రమణ, ప్రభుత్వమే దీన్ని దగ్గరుండి దురాక్రమణ చేయిస్తుంది. మరి ప్రభుత్వ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అసలు ఏమాత్రం భారతదేశం పట్ల అవగాహన కానీ కనీస జ్ఞానం కానీ ఉందో లేదో మనకు తెలియదు. కారణం ఏంటంటే 10 సంవత్సరాల క్రితం జపాన్ దేశం నుంచి వచ్చిన బౌద్ధ భిక్కులు తొట్లకొండను చూసి ఎంతో ఆనందపడి ఇది ప్రపంచ వారసత్వం, వరల్డ్ హెరిటేజ్, ఇది ఒక్కసారి కోల్పోతే మళ్ళీ దీన్ని మనం పొందలేము, కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. ఒకవేళ మీ చేత కాకపోతే మా ప్రభుత్వం, మీ ప్రభుత్వ ప్రతినిధులతో మేము మాట్లాడతామని ఆ రోజు వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 89వ వార్డ్ అధ్యక్షులు దొడ్డి లక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం శనివారం కొత్తపాలెంలో నిర్వహించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 143 హామీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన క్యూఆర్ కోడ్తో ఉన్న కరపత్రాలను అందించి ఆ హామీలను ఎలా తెలుసుకోవాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళలు కూటమి ప్రభుత్వం వల్ల ఏ విధంగా నష్టపోయామన్న విషయాన్ని ఆయనకు స్వయంగా వివరించారు. ఈ సందర్భంగా మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇసుక పాలసీని పారదర్శకంగా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేలా తీసుకొచ్చారన్నారు. ప్రతి ఇసుక లోడుకు ఎంత ఆదాయం ప్రభుత్వానికి వస్తుందో నిత్యం ప్రజలందరికీ తెలిసేలా వెబ్సైట్లో ఉంచి అత్యంత పారదర్శకంగా జగనన్న ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం ఇసుక, మట్టి దోపిడీలతో కూటమి నేతల సొంత జేబులను నింపుకుంటుందన్నారు. ఊరు పెరుగు లేని కంపెనీలకు ఇసుక కాంట్రాక్టులను కట్టబెట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మరి ఆ బాధ్యత మీరు తీసుకొని అయ్యా మీరు ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరలేదు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు అందివ్వండి అని మాట్లాడితే ఎవరు ఎందుకు మాట్లాడుతున్నావు, మేము అన్నీ చేస్తాం అని చెప్పి
ఎదురుదాడికి దిగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మేము ఎక్కడ తెలుసుకోవాలి? ప్రజల సమక్షంలో, ప్రజల మధ్యలో ఈ కార్యక్రమం నిర్వహించి వాళ్ళ ద్వారానే ప్రభుత్వానికి సమాచారాన్ని పంపించాలి. మరి మేము పోరాటం చేస్తే, మీరు ఇంత ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తే, మీరు నిరంతరం నిలదీస్తే మా అకౌంట్లో డబ్బులు పడతాయా? సంక్షేమ పథకాలు ఎవరికి వస్తాయి? మీ అకౌంట్లోకి వస్తాయి, మీకు వస్తాయి. శ్రీ శారద అన్నమయ్య సంకీర్తన విద్యాలయం 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అన్నమయ్య సంగీత విద్యాలయం గాయనీ గాయకులు ఆలపించిన అన్నమాచార్య త్యాగరాజస్వామి సంకీర్తనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ సంగీత విద్వాంసులు పారుపల్లి సత్యనారాయణ స్థాపించిన శ్రీ శారద అన్నమయ్య సంకీర్తన విద్యాలయం పాండురంగస్వామి దేవాలయంలో నెలకొల్పారని చెప్పారు. దీని ద్వారా ఎందరో గాయనీ గాయకులు సంగీత రంగంలో తమ సత్తాను చాటుతున్నారని వక్తులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సంగీతం నేర్చుకుని సంగీత రంగంలో పేరు ప్రఖ్యాతులు సాధించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి పారుపల్లి శ్రీరామచంద్రమూర్తి రచించిన కృష్ణ అనే పుస్తకాన్ని మిహిరా సంపాదకులు ప్రద్యుమ్న ఆవిష్కరించారు. శ్రీ శారద అన్నమయ్య సంగీత విద్యాలయం రజతోత్సవ 25 సంవత్సరాలు పూర్తయింది. ఆ ఉత్సవాన్ని చేసుకుంటున్నాను. దానికి ఈ ఉత్సవాలకి ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠులు వచ్చారు. అలాగే మా సంగీత విద్యాలయంలో ఎంతోమంది, వందల మంది సంగీతం నేర్చుకుని అన్నమయ్య కీర్తనలు నేర్చుకుని వారు కూడా వేరే వేరే సంస్థలు స్థాపించి ఈరోజు వారు చాలా ఉన్నత స్థితిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ కళలకు కానాచైన ఈ విశాఖలో అందరి ఆదరాభిమానాలు వలన ఈ మా శ్రీ శారద అన్నమయ్య సంగీత విద్యాలయం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మున్ముందు చేపడతాము. నమస్కారం. సార్, మీ పేరు? నా పేరు పారుపల్లి సత్యనారాయణ. సంగీతం పైన, అన్నమాచార్య సంకీర్తన పైన ఒక విశేషమైనటువంటి అభిరుచి అందరికీ కలిగి ఉండేది. ఎవరు సంకీర్తనలు నేర్పిస్తారు, ఎవరు సంగీతంలో మమ్మల్ని ఉన్నతవంతులుగా తీర్చిదిద్దారు, ఏ సంగీత సంస్థలో చేరితే మేము చక్కగా గాయకులుగా గాయనిమణులుగా రాణించగలుగుతాం అని ముఖ్యంగా అన్నమాచార్య సంకీర్తన గానం చేసే విషయంలో కంబోడియాలో చిక్కుకున్న కార్మికులను కాపాడాలంటూ విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అఖిలపక్ష నేతలు ఎన్ కనకారావు, జిఎస్వి అచ్యుతారావు, కుమార్ మంగళం, కొండయ్య, పి మణి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని కంబోడియాలో చిక్కుకున్న ఆంధ్ర కార్మికులను కాపాడాలన్నారు. కార్మికులను మోసగించిన ఏజెంట్ బొంగు మురళీరెడ్డిని అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలికి చెందిన మురళీరెడ్డి కంబోడియాలో డేటా ప్రాసెసింగ్ జాబ్ ఇప్పిస్తానని మోసం చేసి 7 యువకులను పంపించాలని చెప్పారు. ఒక్కొక్కరి వద్ద 1,70,000 రూపాయలు తీసుకొని 2025 మార్చి నుండి మే మధ్యకాలంలో పంపించాలని చెప్పారు. వారిని చైనీస్ సైబర్ మోసగాళ్లకు అప్పగించి వారి చేత చట్ట వ్యతిరేక పనులు చేయమని బలవంతం చేస్తున్నారని తెలిపారు. దీనిని వ్యతిరేకించిన ఆంధ్ర కార్మికులను దారుణంగా శిక్షించాలని చెప్పారు. వారిని రాష్ట్రానికి తప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత చొరవ తీసుకోవాలని కోరారు. సుమారు ఒక 7 మంది యువకులు అంటే యూత్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, ప్రధానంగా శ్రీకాకుళం నుండి 4, కోనసీమ జిల్లా నుండి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి 2, అదేవిధంగా వైజాగ్ నుండి మురళీ రెడ్డి అన్న వ్యక్తి వలలో పడి, ఒక ఏజెంట్ వలలో పడి వీళ్ళను 7 కూడా కంబోడియాకి వెళ్ళటం జరిగింది. వీళ్ళకి ఏం ప్రామిస్ చేశారంటే డాటా ప్రాసెసింగ్ పని ఉంది, లక్షల్లో ఆర్జించవచ్చు అని చెప్పేసి వీళ్ళని అట్రాక్ట్ చేసి 1.7 lakhs వీళ్ళ దగ్గర నుండి తీసుకొని అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ ఏజెంట్స్ వీళ్ళు రిసీవ్ చేసుకొని $3,000 వీళ్ళ దగ్గర నుండి ఈచ్ పర్సన్ దగ్గర నుండి కలెక్ట్ చేసి వీళ్ళని సమరంగా ఊరు కంబోడియాలో ఒక సిటీలో తీసుకెళ్ళి
చైనీస్ స్కామర్స్కి అప్పచెప్పారండి, సేల్ చేశారు. సేల్ చేయటం మూలంగా వాళ్ళు ఏంటంటే మీకు తెలుసు కదా స్కామర్స్ పరిస్థితి, వీళ్ళందరూ తెలుగు వాళ్ళు, చదువుకున్నది తక్కువైనా సరే ఈ డేటా ప్రాసెసింగ్లో మంచి స్కిల్స్ ఉన్న పిల్లలు. సో వీళ్ళని ఏంటంటే ట్రాప్ చేయమన్నా ఫేస్బుక్లో మన తెలుగు వాళ్ళని అడ్రస్ల్లో అన్నీ చూసి వాళ్ళ తాలూకా బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ చేసి స్కామ్స్ చేయమని చెప్పేసి వీళ్ళని బలవంతం చేయడంలో ఇదేంటి మాకు ప్రామిస్ చేసింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటంటే మేము ఎలాంటి ఇల్లీగల్ పనులు చేయమని చెప్పేసి వీ వాంట్ టు రిటర్న్ టు హోమ్ అని చెప్తే వీళ్ళని ఫిజికల్ మరి హెరాస్మెంట్ కూడా చేయడం జరిగింది. దొంగ ఏదైతే ఈ ఫేస్బుక్ హ్యాక్ చేయడం, వాట్సాప్లో హ్యాక్ చేయడం, బ్యాంక్ అకౌంట్లో హ్యాక్ చేయడం, ఇంటివి చేయమని చైనా వాళ్ళకి 7గురిని అమ్మడం జరిగింది. ఏదైనా చెప్పారు సార్, ఇందాక ఎంబసీ దగ్గరికి వెళ్ళినా అది ప్రాసెస్ చేసే లోపలే వాళ్ళు అక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి, కొట్టారు, మొత్తం చితకబాదారు. కాబట్టి ఇప్పుడు మేము ఈ పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్ర హోంమంత్రి గారిని, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి హోంమంత్రి, ఈ పోలీస్ అధికారులు వెంటనే తక్షణమే స్పందించి ఈ 7గురిని భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలి. ఇవి జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య. విశాఖ నగరంలో యూత్ ఐకాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహించే వినాయక చవితి మహోత్సవాలు ఈ ఏడు కూడా అదే తరహాలో నిర్వహించనున్నామని అసోసియేషన్ నిర్వాహకులు సీరపు కనకరాజు తెలిపారు. చవితి మహోత్సవ వివరాలను వెల్లడించేందుకు జాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ బీచ్ రోడ్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న ఏపీఐఏసీ ఖాళీ స్థలంలో ఈ నెల 27 నుండి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఉత్సవాలను వినూత్న రీతిలో నిర్వహించున్నట్లు స్పష్టం చేశారు. 2000 కేజీల వెండితో వినాయక మూర్తిని ప్రతిష్ఠింప చేయుచున్నట్లు తెలిపారు. గర్భిణీలు, వికలాంగులు, వృద్ధులకు ఉచిత దర్శనం కల్పించున్నామని స్పష్టం చేశారు. టీటీడీ తరహాలో ఆలయ నమూనా సెట్ వేయనున్నామని, అందుకు సంబంధించిన అనుమతులు, ట్రాఫిక్ సహా ఉత్సవ నిర్వహణ అనుమతులు పొందామని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ లక్ష్మణ్, ఎస్ లీలాధర్, కె భరత్, సురేష్ పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు నుంచి బీచ్ రోడ్లో ఏపీఐఐసి గ్రౌండ్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారీ వినాయకుడు అంటే వెండితో చేసిన వినాయకుడిని పెట్టాలని బీచ్ రోడ్లో అనుకున్నాను. దీనికి మీ మీడియా మిత్రులు సపోర్ట్ కావాలి. అండ్ చుట్టుపక్కల ఉన్న విశాఖ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చేసి దర్శనం చేసుకొని ఆ భగవంతుని ఆశీస్సులకు బ్లెస్సింగ్స్ ఉండాలని మేము అనుకుంటున్నాం. ఇది 21 days అండి మొత్తం ఉండేది. 21 days ప్రోగ్రామ్ ఉంటుంది. దట్టు అక్కడ వచ్చేసి మెయిన్గా భక్తులకి ఎవరైనా ఏజ్డ్ పీపుల్ ఆర్ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీ కానీ 1 year కిడ్స్ ఎవరు బిఫోర్ 1 year కిడ్స్ ఎవరున్నా వాళ్ళకి సపరేట్గా ఎంట్రీ ఉంటుంది. దట్టు ఏంటంటే ఎవరైనా హ్యాండిక్యాప్డ్ కానీ బాగా ఏజ్డ్ అంటే వాళ్ళతో మనం కొన్ని హాస్పిటల్స్తో టైఅప్ అయ్యాం. వాళ్ళకి స్ట్రక్చర్స్ కానీ అండ్ వీల్ చైర్స్ కానీ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తున్నామండి. మరి సీరాపు కనకరాజు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మంచి కాన్సెప్ట్తో ముందుకు మా దగ్గరికి రావడం జరిగింది. మా సహోదరితో మాట్లాడారు. ఏమనగా ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద వెండి విగ్రహం పెడదామని చెప్పారు. దాంతోపాటుగా కొంచెం మీరు సహకారాలు ఇస్తే మంచి పర్యావరణ రహిత అంటే ప్రకృతికి దగ్గరగా ఉండే విధంగా మంచి కాన్సెప్ట్తో పెడదామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మేము కూడా ఆలోచించాం. మా సంస్థ కూడా సుమారుగా 40 సంవత్సరాల నుంచి అండి సేవలు అందిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని మేము కూడా ముందుకు వచ్చాము. మరి రాజుగారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇది ప్రకృతికి హానికరం, కంప్లీట్గా పర్యావరణ రహిత వినాయకుడిగా మేమైతే అనుకుంటున్నాం. తర్వాత ఏవైతే దర్శనాలని అతి తక్కువలో ఇస్తామని చెప్తున్నారు, వయోవృద్ధులకు కానీ వికలాంగులకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ మంచి దర్శనాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ పేరును సార్థకం చేసుకుంటూ గొప్ప తనయుడుగా సేవలు అందిస్తున్న సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రిన్స్గా నిలుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు. బుజ్జి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు 50వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని 35వ వార్డు చిరదుర్గాలమ్మ గుడి వద్ద ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ముందుగా మహేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. బాణసంచాలు కాల్చి అభిమానులు సందడి చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ
తెలుగు చలనచిత్రంలో నెంబర్ 1 స్థాయికి ఎదగడమే కాకుండా సమాజ సేవలో బాధ్యతగా ఎంతో మంది పేదల చిన్నారులకి గుండె శస్త్రచికిత్సలు ఉచితంగా చేయించి తల్లిదండ్రుల గుండెల్లో ప్రిన్స్ మహేష్ బాబుగా నిలిచిపోయారని కొనియాడారు. 6 అడుగుల అందగాడు, తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్ బాబు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రతి ఏడాది బుజ్జి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అలుపున కనకారెడ్డి, నగర బీసీసీఎల్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, శ్రీ ఎడ్నిమాంబ ఆలయ చైర్మన్ లండ రమణ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ బాబు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో ఆరోగ్య కేర్ ఆసుపత్రిని ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ వేపడ చిరంజీవిరావుతో కలిసి ప్రారంభించారు. జగదంబ జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేయడంతో ఆరోగ్య కేర్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయుర్వేదం ఎంతో ప్రాచీన వైద్యమన్నారు. నేడు ఆయుర్వేద వైద్యానికి ఎంతో ఆదరణ పెరిగిందన్నారు. ఎంతో దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు సైతం ఆయుర్వేదంలో ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా నయమవుతాయని చెప్పారు. ఆరోగ్య కేర్ ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య సేవలో రోగికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. కొన్ని వైద్య విధానాల్లో రోగి ఒక రోగానికి మందు వాడితే ఆ మందుల వలన మరో దుష్పరిణామం ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కానీ ఆయుర్వేద వైద్య విధానం ఎంతో సురక్షితమని, ఎటువంటి వ్యాధులైనా నయమవుతాయని స్పష్టం చేశారు. జగదంబ సెంటర్లో ఆరోగ్య కేర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నేను, మా ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారు, ఇంకా స్థానిక నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనుకుంటున్నా. 24/7 టెన్షన్స్తో తిరిగే వాళ్ళు కానీ, లేకపోతే ఆరోగ్య పరిస్థితి సరిగా లేని వాళ్ళు కానీ, స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలన్నా కూడా ఇది ఒక మంచి హాస్పిటల్. న్యాచురల్గా మందులు కడుపులోకి వేసుకోవడం లేకపోతే ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కెమికల్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే ఒక మంచి హాస్పిటల్. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని, ఈ యొక్క ఆరోగ్య దినదినాభివృద్ధి జరగాలి, ఇంకా ఎక్కువ బ్రాంచులు పెట్టే విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా చాలా మంచిది. చిన్నప్పుడు మనం బాగా చిన్న వయసులో మనం ఎప్పుడు ఇవే వాడాలి. అప్పుడు ఈ కెమికల్తో కూడిన ట్యాబ్లెట్స్ ఏమి ఉండేవి కావు, ఒకప్పుడు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు మళ్ళీ ఇవి ఆయుష్ ద్వారా మళ్ళీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి చాలా మంచి పరిణామం. ఇలాంటి మంచివి న్యాచురల్ అన్నీ కూడా వాడుకోవడం వల్ల హెల్త్ చాలా బాగుంటుందని తెలియజేస్తాం. లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసు నుంచి వివిధ రకాల వ్యాధులతో సతమతం అవుతున్నారు. వ్యాధి సంభవించిన తర్వాత హాస్పిటల్ చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరిగే బదులు మన లైఫ్ స్టైల్ ఎట్లా మార్చుకోవాలి, వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశంపై ప్రజల్లో అవగాహన ఎంత వీలైతే అంత పెంచితే మన ఖర్చులో మెడికల్పై చేసే ఖర్చు చాలా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఆరోగ్య కేర్ వాళ్ళు వ్యాధి రాకుండా ఉండడానికి ప్రజలు అవేర్ చేస్తాం. ఒకవేళ వచ్చిన తర్వాత క్రానిక్గా ఉన్న దాన్ని మేము సాంప్రదాయబద్ధమైన ఆయుర్వేదిక్ పద్ధతిలో మేము దాన్ని ట్రీట్ చేస్తామని చెప్పే విధానం బాగా నచ్చింది. ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళాలని, తద్వారా ప్రజలకు అయ్యే మెడికల్ పాకెట్ ఖర్చు తగ్గాలనేది మా ప్రధాన ఉద్దేశం. ఇవాళ జగదంబ దగ్గర ఆరోగ్య కేర్ ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ పంచకర్మ సెంటర్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఓపెన్ చేశారు. ఇది కంప్లీట్లీ న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆయుర్వేదిక్ క్లినిక్ అనమాట. అండ్ పంచకర్మ సెంటర్ కూడా. సో పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఆఫర్ చేస్తాం ఫర్ ఆల్ క్రానిక్ డిసీజెస్, డీప్ రూటెడ్ డిసీజెస్ అన్నిటికీ కూడా. అలోపతికి ఆర్ సర్జికల్ కేసెస్కి మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం టు ఎలిమినేట్ సర్జికల్ ప్రొసీజర్స్ అనమాట. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు రావడం చాలా సంతోషం. ఇవాళ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహాచలం రాజగోపురం ఉత్తర ద్వారం దగ్గర శాశ్వత షెడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. శాశ్వత షెడ్డు నిర్మాణానికి 3 కోట్ల విరాళం ఇచ్చేందుకు ముందుకు దాతలు రావడం అభినందనీయమని ప్రశంస. కంబోడియాలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా భారత్ కి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరిన సిఐటియు నేతలు. కార్మికులను మోసం చేసి కంబోడియా తీసుకెళ్లిన ఏజెంట్ మురళీరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్.
బీచ్ రోడ్ లో పలు సేవా కార్యక్రమాల నడుమ ఘనంగా జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని వాకర్స్ కి డ్రై ఫ్రూట్స్ మొలకలు ఉచితంగా పంపిణీ చేసిన నాయకులు. దక్షిణ నియోజకవర్గం జనసేన కార్యాలయంలో వీర మహిళల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు. ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ కి రాఖీలు కట్టి స్వీట్స్ తినిపించిన మహిళామణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.